ఈరోజు మనతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి, చెప్పండి. సో ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ పార్టీ 6 హామీలు 13 గ్యారంటీలు ఇచ్చింది. ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే రేవంత్ రెడ్డి 100% రుణమాఫీ అయిపోయిందని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 6 అమలైనాయని చెప్తున్నారు. కానీ ప్రతిపక్షం ఒక్క దాంట్లో కూడా, అంటే 6 హామీలు కానీ 13 గ్యారంటీలు కానీ చూడండి, నేను అనేది ఏంటంటే ప్రజలు 5 ఏళ్లకు అవకాశం ఇచ్చారు. కానీ ఆయన ఏమన్నాడంటే నేను తొందరగా పూర్తి చేస్తా. ఏది ఇచ్చిన హామీలు సోనియా గాంధీ గారు తుక్కుగూడలో చేసినటువంటి ఏదైతే అనౌన్స్మెంట్ నేను తప్పనిసరిగా చేస్తాను, రైతుల రుణమాఫీ అన్నాడు. కానీ రాష్ట్రంలో ఇన్ని అప్పులు, ఇన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఆయనకు తెలియదు. అంచెలంచెలుగా చేస్తున్నాడు. పూర్తి మాఫీ చేసే వరకు కూడా దానికి వాళ్ళు ఏమన్నారు, మాకు సమయం ఇస్తున్నాం, మేము అన్నీ చేస్తామని అంటున్నారు. దానికి వీళ్ళు ఏమంటున్నారు, నువ్వు డెడ్ లైన్ పెట్టినావు కదా, మీరు కూడా డెడ్ లైన్ పెట్టిండ్రు, చేసిండ్రా, మీరు కూడా రుణమాఫీ చేస్తున్నారు. ఎన్నేళ్ళు పట్టింది? ఆ రుణమాఫీ కూడా ఎక్కడికి పోయింది? బ్యాంకు వాళ్ళకు ఇంట్రెస్ట్గా పోయింది. కనుక ఇవాళ తప్పనిసరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాని వెనకాల రాహుల్ గాంధీ ఉన్నారు, సోనియా గాంధీ ఉన్నది. ఇచ్చిన మాట ఏ విధంగానైతే ఎవరు అనుకున్నారు, సోనియా గాంధీ తెలంగాణ ఇయ్యదనుకున్నారు, నేను ఇచ్చి తీరుతా అన్నది ఇచ్చింది. అది వాళ్ళ ఆలోచన. ఇచ్చిన మాట నిలబెట్టుకుని కనుక రేవంత్ రెడ్డి గారు కూడా తప్పనిసరిగా 6 హామీలు అంచెలంచెలుగా అందరికీ న్యాయం చేస్తాడు. మహిళలకు కూడా 2500 ఇచ్చేది కానీ, షాదీ ముబారక్ కానీ, అన్నీ కూడా పెన్షన్స్ కానీ అన్నీ చేస్తాడు. అదేవిధంగా ఉద్యోగాల గురించి ఆయన ఏది రాష్ట్రంలో రావాలి, ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీ రావాలని మొన్ననే అమెరికా పోయిండు, ఇతర దేశాలకు పోయి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుండు. వీళ్ళు కేవలం ఒకటే పట్టుకుంటున్నారు. నేనేమంటున్నా, కేసీఆర్ గారిని ఒకటే కోరుతున్నా, అయ్యా నువ్వు మొన్న ఏది వర్షాలు పడితే బస్ వేసుకొని తిరిగినావు, మరి ఇవాళ ఎందుకు తిరుగుతలేవురా బాబు? తిరగాలిరా బాబు. నువ్వు చూడు, ఎంతసేపటి ఇంట్లో కూర్చొని ఏది మన ఫామ్ హౌస్లో కూర్చుంటే నడవదమ్మా. ప్రజలు ఇవాళ నేనున్నా ఏడ అన్యాయం జరుగుతాడికి పోతా, నా పని అది. రాహుల్ గాంధీ ఏమన్నాడు, న్యాయ యాత్ర. అదే న్యాయ యాత్ర. ఎక్కడ అన్యాయం జరిగితే నేను పోతా మాట్లాడతా. రైతులకు సంఖ్యలు వేస్తే పోయినా లేదా, 1,00,000 రూపాయలు ఇచ్చినా లేదా. అదేవిధంగా హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేప్ చేశారు, మర్డర్ చేసిన కూడా 7 సార్లు పోయి అతను కూడా శిక్ష ఇచ్చారు. ఇంకా శిక్ష ఇప్పటివరకు హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు. నాకు బాధగా ఉన్నది. అదేవిధంగా సిరిసిల్లలో ఎస్సీలకు అట్రాసిటీ చేస్తే అక్కడ కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతాను. దయచేసి బీఆర్ఎస్ రైతులకు ఒకటే కోరుతున్నా, మీకు ఎవడు పొమ్మన్నాడు రా భయ్? ఏది మహారాష్ట్ర వ్యాప్కి కిసాన్కి సర్కార్, ఈడ రైతులు అడక తింటుంటే నువ్వు ఆడ పోయి చెప్తివి, వై యు ఆర్ వేస్టింగ్ యువర్ మనీ. ఇంకోటి, నువ్వు మొదటి నుంచి కూడా అప్పుడప్పుడు నువ్వు జనానికి కలిపేలే. నువ్వు ఏది ప్రగతి భవన్ కట్టించిన, ఎవరినైనా లోపలికి రానిచ్చినావురా భయ్? సెక్రటరీ కట్టించి, అందులో కూడా మాకు లేదు ఛాన్స్. ప్రజలు అన్నారు ఏమైంది, ఇన్ గురించే కట్టించుకున్నాడు, ఏం సంగతి, మా బాధలు తెలుసుకుందామంటే ఎవడు వినేటోడు లేడు. కనుక ప్రజలలో మార్పు వచ్చింది. ఆ మార్పు ఎందుకు వచ్చింది? నువ్వు అన్నీ చేసినావంటున్నావు, ప్రజలు ఎందుకు నీకు ఓటు వేయాలని దాని మీద మేధోమతనం పెట్టుకొని డిస్కషన్ చేసి ఫర్దర్గా క్రిటిసైజ్ ఎవడని చేయొచ్చు. ఎందుకు మీడియా కూడా ఎవడు క్రిటిసైజ్ చేస్తే అది ఇవాళ చెప్పింది చూడు, వాళ్ళు కూడా చేయలే. వాళ్ళు 19 మంది కలిగిస్తే 12 మంది తీసుకుపోయినారా లేదా మీరు? అదేవిధంగా ఇంతకుముందు ఏది మంత్రిని కూడా శ్రీనివాస్ యాదవ్ను తీసుకున్నారా లేదా? ఆనాడు మీకు గుర్తు రాదా? ఇవాళ ఏదో అయిపోతుంది, ఇది అయిపోతుంది అని. ఎందుకు? జరిగిన తప్పులను సరిదిద్దుకుంటే ప్రజలు కూడా నిన్ను క్షమిస్తారు. అదే అయిపోయింది అంటారు. మీరు రోజు మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తుంటే ఏం కాదు. మేము ఇచ్చేది గ్యారంటీ 6 డిక్లరేషన్, ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేస్తాం, ఇచ్చిన రుణమాఫీ చేస్తాం. తప్పనిసరిగా న్యాయంగా ఇవాళ చూడు, సాకల ఐలమ్మ గురించి ఎవడన్నా మాట్లాడిండా? ఇవాళ నిన్న పెట్టినాము, యూనివర్సిటీ కూడా పెడుతుండ. అది మా ఆలోచన. పేదవాని గురించి ఇందిరాగాంధీ ఏ విధంగానైతే భూ సంస్కరణ అమలు చేసిందో దున్నేవాడికే భూమి, అది మా ఆలోచన. అదేవిధంగా ధర్నీ కూడా పెట్టారు. ధర్నీలో తొందరగా ఆల్రెడీ 4-5 నెలలు అయింది. ధర్నీలో ఎవరి భూమి వారికి వచ్చేటట్టు ప్రభుత్వం చూడాలని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే చాలా షికాయతులు వస్తున్నాయి. వాడు ఏదో ఊరికి పోతే వాని పేరు ఉన్నది పట్టాసాగు, ఊరికెళ్ళి వచ్చే లోపల ఇంకోటి పేరు ఎక్కిస్తున్నారు. ఎవడు ఎక్కిచ్చిండ్రు? రెవెన్యూ వాళ్ళు. ఇంతకుముందు పటేల్ పట్వారి ఉండేది,
ఎన్టీ రామారావుకి ఎవరు చెప్పిండ్రో పటేల్ పట్టువారు తీయంగానే అయిపోయింది. అప్పుడు భయం ఉంది, అది అరే నేను కింద చేంజ్ చేస్తే ఊరోళ్ళు కొడతారని. ఇప్పుడు ఏం లేదు, ఎవడు పోతున్నాడు కనుక దాన్ని కూడా తప్పనిసరిగా ఒక న్యాయం చేసి తప్పనిసరిగా వారికి కూడా న్యాయం చేయాలనేది మా ఉద్దేశం. సార్ ఇప్పుడు మీరు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 16 ఆర్థిక సంఘంలో నిన్న మాట్లాడుతూ ఎవరు ముఖ్యమంత్రి గారు వచ్చే డబ్బులు మొత్తం మిత్తులు గత ప్రభుత్వం చేసిన అప్పులకి మిత్తులు కడటానికే సరిపోతుంది, డబ్బులు లేవు అని చెప్తున్నారు ప్రభుత్వం. మరి డబ్బులు లేనప్పుడు మూసీ ప్రక్షాళన, ఫోర్త్ సిటీ ఇలాంటి కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టడం దేనికి? చూడండి, దాని గురించి ఏదన్నా ఆలోచన ఉండొచ్చు. ఇప్పుడు ఏదో చేయాలంటున్నారు కదా, బ్యాంకులతో మాట్లాడుతున్నారు, ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం అయ్యే వరకు కొద్దిగా ఓపిక పట్టుకోండి. ఊరికే రోజు ఇదంతా లేదు అదంతా లేదు అనేదానికి మీరు ఏమి చేసిరో మీ తప్పులను కూడా సరిదిద్దుకోమంటున్నాండి. నేను కూడా తప్పు చేస్తాను కానీ హనుమంతనే ఎందుకు ఓడిపోయినరా, పలానా ఊర్లో నేను గలత్ మాట్లాడినా అందు గురించి కోపం మీద ఓట్లే అట్లా దాన్ని మేధోమతం ఉండదు. మేధోమతం పెట్ట ఇంత ఓడిపోయినా మీది మతమే లేదు. ఎంతసేపటికి రోజు పేపర్లో ఎట్లా పిలవాలి, తిట్టాలి. ఇవాళ రేపు అవి ఏది సోషల్ మీడియా, ఇంకోటి ఏమైనా వచ్చినాయి, యూట్యూబ్. అమ్మ యూట్యూబ్లో ఏదన్నా చెప్పొచ్చు. యూట్యూబ్లో ఎక్కువైనాయి. మీరు మంచిదేమో తక్కువ చూస్తారు, తిట్టినోంది ఎక్కువ చూస్తారు. మీ దాంట్లో కూడా మార్పు రావాలి. జగన్మోహన్ రెడ్డిని మీరే లీడర్ చేసినా లేదా? జైలుకి పోతే జైల్లో లోపల, జైలుకి వెళ్ళి బయటికి, మళ్ళీ లోపలికి పోతే మళ్ళీ బయటికి ఫోటోలు ఇవే పెట్టలేదు. ఇవాళ కూడా రౌడీలు కూడా ఏమంటున్నారు, ఈ అబ్బాయి ఏదన్నా ఎవరన్నా పొడిస్తే లీడర్ అవుతారా అంటున్నారు. చెడుకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. మంచిది మీరు ఎక్కువ చూపిస్తే ప్రజలు కూడా వస్తారు. నేను అన్నిటికంటే ముఖ్యంగా డ్రగ్స్ గురించి చెప్తున్నా. డ్రగ్స్ ఎరాడికేట్ చేయాలంటే పిల్లలకు ఆట పోటీలలో ఏదన్నా ఒక దగ్గర, ఎందుకంటే 14 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళలోనే మనిషి మార్పు వస్తుంది. ఆ టైంలో వాడు ఏ తొవ్వ చూస్తే ఆ తొవ్వ పోతాడు. కనుక వాళ్ళకు మంచి కాలేజీలు పెట్టి, విద్య ఇప్పించి, స్పోర్ట్స్ పెడితే అట్లా నిమగ్నుడవుతాడు. ఏం లేకపోతే అని దమ్ కొడతాడు. అది పాయింట్. హనుమంతన్న, ఇప్పుడు మీరు చాలా సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కాదు, మామూలుగా చాలా పెద్ద వ్యక్తిగా మిమ్మల్ని అడుగుతున్నా. ఇంతవరకు మీరు చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు. మీకు ఇష్టమైన ముఖ్యమంత్రి ఎవరు? నాకు ఇష్టమైన ముఖ్యమంత్రి డాక్టర్ మరి చెన్నారెడ్డి. Yes, he is a talent, to be frank. He may be brought up in Reddy community, but he look after the interests of the weaker section. ఆయన ఎంతోమంది బీసీలను నాయకులు చేసిండు, బీసీలను పైకి తెచ్చిండు, మైనార్టీలను తెచ్చిండు. ఆయన ఎప్పుడు రెడ్డి అనే పదానికి అంటారే, మనం ఉన్న సంఖ్య ఎంతరా, మన సంఖ్య చూసి అందరిని కలుపుకుంటేనే మనం ఉంటా అన్నాడు. ఆయనకు అదే కాకుండా టాలెంట్ ఉన్నది. ఏ సబ్జెక్ట్ అన్నా మాట్లాడు, అది టెక్నికల్ కానీ లేకుంటే సైన్స్ కానీ లేకుంటే ఏది మాట్లాడినా అన్నిట్లో అంత పర్ఫెక్ట్ ఉండే. ఐ ఆల్వేస్ లైక్ హిమ్, డాక్టర్ మరి చెన్నారు. ఈ రోజుల్లో అసలు ఒక పార్టీలో ఇప్పుడు మీరు ఉన్నారు, దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీనే ఉన్నారు. సో మీలాంటి సీనియర్ నాయకులందరూ ఒక పార్టీలో వస్తే ఇక చనిపోయేవరకు అదే పార్టీ. కానీ ఇవాళ చూస్తే ఇవాళ ఉన్న పార్టీ వాళ్ళు రేపు ఆ పార్టీలో ఉండట్లేదు. అన్ని పార్టీలో జరుగుతుంది ఇది. చూడండి, చేంజ్ వస్తుంది. ఇప్పుడు ఎవడన్నా అనుకున్నాడా సెల్ ఫోన్లు వస్తాయని అనుకున్నాడే? అప్పుడు మనం కరెక్టే అంటారు. అట్లా కాదు నేను అనేది, అందులో కూడా మార్పు వచ్చింది. అప్పుడు ఇక్కడికి వెళ్ళి మాట్లాడితే సూర్యాపేట ఇక్కడ వస్తే అందరి చేతిలో సెల్ ఫోన్లు వచ్చినాయి. టిక్ 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 కొడుతున్నారు. ఇదంతా ఎవరు చేసిండు? రాహుల్ గాంధీ. అట్లా ఇవాళ కొత్త నాయకులకు కొత్త పార్టీలకు వెళ్ళి ఎందుకు వస్తున్నారంటే అక్కడ ఏదైనా తప్పులు చేసి ఉండొచ్చు, ఈ ప్రభుత్వంలో ఉంటే మానుకుంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. నేను అంటే వాళ్ళ బాధ ఏమున్నదో తెలియదు. కానీ ఇంతకుముందు పార్టీ మారేటది లేకుండే, ఇప్పుడు పార్టీ మారాలి, దుకాణం నడిపించాలనే ఆలోచన వచ్చింది. కానీ నాకు మాత్రం, నేను రాజకీయాల్లో వచ్చిన సోషల్ జస్టిస్ గురించి, సచ్చే వరకు బడుగు బలైన వర్గాల గురించి ఇందిరాగాంధీ ఏ ఆలోచన చేసిందో అదే ఆలోచనలో పదవులున్నా లేకపోయినా ఏడిపోయినా అదే. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించలే, నాకు చాలా ఛాన్స్ వచ్చినాయి. సగం హైదరాబాద్ నాదే. నా అవా ఉన్నప్పుడు నువ్వు పుట్టినవో లేదు. హనుమంతన్న ఆస్తులు ఎంత ఇప్పుడు? లాస్ట్లో ఒకటే చెప్తా, ప్రజలకు సేవ చేయి. దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రి అయిండు, 2 సార్లు ఏఐసీసీ అయిండు, కేంద్రంలో మంత్రి అయిండు. సొంత ఇల్లు లేదా హనుమంతన్నకు? ఒకటే ఇల్లు ఉన్నది, నాకేం లేదు. నాకు ఫామ్ హౌస్ లేదు, కావాలంటే ఎంక్వైరీ చేసుకో. నాకేం లేదు. కనుక నేను అనేది, మా పిల్లలు కూడా చదువుకున్నారు, డాక్టర్లు, ఇంజనీర్. కనుక సంపాదించేది ఇది ఉద్యోగం కాదే, ఇది సేవ అని వచ్చిన ఆ సేవనే ముందుకు తీసుకుపోతా అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.
సో ఇది హనుమంతన్న మాటలో చెప్తున్నారు. పార్టీ మారటం మంచిది కాదు, ఒకప్పుడులా పార్టీ మారేవాళ్ళు కాదు, నేను పుట్టింది పెరిగింది ఈ పార్టీలో ఉంటాను, ఈ పార్టీలోనే కన్నుమూస్తాను తప్ప వేరే పార్టీ మారను అని చెప్పి హనుమంతన్న చెప్తున్నారు. పార్టీ మారే వాళ్ళకి ఓ రకంగా ఆయన స్టైల్లో చురకలు అంటించారు. ఇది వాళ్ళ హనుమంతరావు అన్నతో ఇంటర్వ్యూ. కెమెరామెన్ సురేష్తో సాయి, ఆదబ్ న్యూస్.